అందరికీ నమస్కారం. నా పేరు కృప. మీరు చూస్తున్నారు కృపగారి వంటిల్లు. ఈరోజు మన ఛానల్లో న్యాచురల్ ఫుడ్ని మీకు ఈరోజు నేను పరిచయం చేయబోతున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ చెట్టు కాసే చిగురునే ఈరోజు మనం కూరగా రెడీ చేయబోతున్నాం. ఈ కూర అయితే మా ఏరియాలో ఎక్కువగా అడవిల్లో కొండల్లో అయితే లభిస్తుందండి. మేమైతే దీన్ని చాలా ఇష్టంగా తింటాము. మీలో ఎంతమందికి ఈ కర్రీ తెలుసో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా చూపించాను కదండి చెట్టు, ఆ చెట్టుకు కాసే చిగురులను అయితే మనం ఫస్ట్గా కోసుకోవాలి. వీటిని అయితే ఇప్పుడు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అండ్ దీని పేరు ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మా ఏరియాలో ఎక్కువగా పశువుల్ని కాపలా కాయడానికి అని చెప్పి అడవులకి అయితే వెళ్తుంటారు కదండి. ఈ సమయంలో ఈ చెట్టుకు కాసే చిగురుని అయితే తుంచుకొని తెచ్చుకుంటారనమాట. మేమైతే దీన్ని ఇంట్లోనే నాటుకున్నామండి. చెట్టు అయితే మంచి చిగురు అయితే వస్తుంది. ఇప్పుడైతే వీటిని శుభ్రంగా కడుక్కోవాలి. దీనివల్ల మంచి ఔషధ ఉపయోగాలు ఉన్నాయండి. హెల్త్కి అయితే చాలా మంచిది, మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కుండ పెట్టుకొని కుండలో ఆయిల్ అయితే వేసుకోవాలి. మనం తపాలలో కూడా చేసుకోవచ్చు, కానీ కుండలో చేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే ఆయిల్ వేగిన తర్వాత జీలకర్ర కాస్త పోపులు అయితే వేసుకొని వేయించుకోవాలి. అలానే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలి. ఎండుమిర్చిని కూడా తుంచుకొని వేసుకోవాలండి. ఇవైతే మనం కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న కూర ఏదైతే ఉందో దీన్ని మనం ఇప్పుడు ఇందులో వేసుకోవాలండి. అంతే అన్నమాట. ఇప్పుడు వీటిని మనం బాగా కలుపుకొని మూత వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇంతకు నేను ఈ కర్రీ పేరు అయితే చెప్పలేదు కదా, మా ఏరియాలో అయితే దీన్ని గొడ్రూమ్ కూర అని అంటారనమాట. మీలో ఎంతమందికి తెలుసో కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేయండి. ఇలాంటి కొత్త కొత్త హెల్త్ బెనిఫిట్స్తో కూడుకున్న మంచి మంచి కర్రీస్ అయితే నేను మీకు పరిచయం చేస్తానండి. సో దానికైతే మీ సపోర్ట్ కావాలి కాబట్టి మీరు తప్పకుండా మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయి, వాటిని కూడా చెక్అవుట్ చేసేయండి. ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. పెద్ద ప్రాసెస్ కూడా అవసరం లేదు. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కృపగారి వంటిల్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.